డంపింగ్ యార్డ్లో బయోమైనింగ్ కార్యకలాపాల్లో మరో అవినీతి కోణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల వ్యర్థాలకు అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ప్రభుత్వ తూనికల కొలతల అధికారి మహమ్మద్ సుజాత్ అలీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో చెత్త తూకం కొలిచే వెయింగ్ మిషన్ 120 కిలోల తేడాతో పనిచేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే మెషిన్ను సీజ్ చేసి వెయిట్ ఇండికేటర్, బరువు కొలతల అధికారిక సర్టిఫికేట్, వెయిట్ మాడ్యూల్ను స్వాధీనం చేసుకున్నారు. మెషిన్ పై చట్టబద్ధమైన బ్యాచ్ నెంబర్ లేకపోవడం, గుర్తింపు సీల్ లేకపోవడం అధికారుల దృష్టికి వచ్చింది. సంఘటన స్థలంలో పంచనామా నమోదు చేసి 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కాంట్రాక్టర్కు జరిమానా విధించారు. అధికారులు హెచ్చరిస్తూ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ వేయింగ్ మిషన్లు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా జరిగితే మున్సిపల్ అధికారులు పర్యవేక్షణలో విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. ప్రజలు స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత శాఖ అధికారులు ఈ వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. 20 కిలోలు 50 వెయిట్స్ ఉంటారు. అది కూడా మెయింటైన్ చేయాలి. మీరు చెక్ చేసుకోవడానికి కరెక్ట్గా మంచిగా ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలి కదా. అన్ని వంటలు బాగా ఉండాలండి. ఏదైనా పట్ల రాదు. ఎరువే సార్. ఇప్పుడు ఇది వర్మీ కంపోస్ట్ అని మామూలుగా అడిగితే ఉంటుంది. ఇండికేటర్ సీల్ లేదా ఫోన్ నెంబర్ కాంప్లెక్ట్ చేసిన వల్ల ఇక్కడ మన కంపోస్ట్ యార్డ్ గోదాంకు తనిఖీ చేయగా వేబ్రిడ్జ్ తనిఖీ చేశాము. ఇది వేబ్రిడ్జ్ క్యూబ్ బయో ఎనర్జీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వేబ్రిడ్జ్ చెక్ చేయగా అందులో ఇండికేటర్కి సీల్ లేదు. మళ్ళీ 110 వెయిట్స్ మెయింటైన్ చేయట్లేదు. ఒక ట్రాక్టర్ మన వెయిట్ చేయగా అది పేమెంట్ కూడా తేడా కనిపించింది. అందువల్ల దీని మీద తనిఖీ చేసి దాని మీద సీజ్ చేసాము. ఇండికేటర్ సీజ్ చేసాము, సర్టిఫికేట్ సీజ్ చేసాము. వీళ్ళ మీద 2 సెక్షన్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళకు ఫస్ట్ తప్పు కాబట్టి వీళ్ళకి కంపౌండింగ్ ఇచ్చి మళ్ళీ రెక్టిఫై చేసి సర్టిఫికేట్ ఇస్తాము. అప్పటి వరకు మా దగ్గరనే ఉంటుంది మళ్ళీ ఇండికేటర్. మళ్ళీ వీళ్ళు రాకుంటే కోర్టులో దాఖలు చేస్తాము. మొహమ్మద్ షుజాత్ అలీ, డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రోల్ ఆఫీసర్, నిజామాబాద్.
ఎవరైతే వీళ్ళు వేబ్రిడ్జ్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు 110 వేట్స్ పెడితే వీళ్ళు వారానికి ఒకసారి నెలకు ఒకసారి అక్కడ వేబ్రిడ్జ్ పెట్టి చూసుకోగలరు. అది వేట్స్ ఎంత చూపిస్తుంది వీళ్ళకే తెలియదు. అది మన వేట్స్ 110 వేట్స్ పెట్టి వాళ్ళు దాని మీద చేస్తే వీళ్ళకి సరిగా చూపిస్తుందా లేదా సరి చూసుకోవచ్చు. అవి వేట్సే లేవు వీళ్ళ దగ్గర. అది మెయింటైన్ చేయమని ఖచ్చితంగా హెచ్చరించాము వాళ్ళకు. అది లేని వీళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.